హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రోటీన్ పౌడర్ తయారు విధానం గురించి తెలుసుకుందాం. మొదటగా రాగుల్ని ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎంత తీసుకోవాలి? రాగులు 1 కిలో రాగుల్ని ఈ విధంగా పెన మీద వేయించుకొని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మంచిగా వాసన వచ్చే విధంగా మనం వేయించుకోవాలి. తర్వాత ఈ గ్లాస్తో సగం గ్లాసు ఒక గ్లాసు శనగలు తీసుకుంటాం. ఇలా నిండుగా శనగలు తీసుకోవాలి. ఒక గ్లాసు తీసుకొని దీంట్లో పోసి పెట్టుకోవాలి సపరేట్గా. తర్వాత ఇంతకుముందు శనగలు తీసుకున్న గ్లాస్తోనే మళ్ళీ ఒక గ్లాసు పెసర్లు, అంటే పెసరపప్పు, పెసర్లు అంటారు వీటిని. సో ఇలా మన పెసర్లు ఒక గ్లాసు, ఒక గ్లాసు పెసరుని ఇలా మనం పోసి పెట్టుకుంటాం. గ్లాస్తోనే పెసర్లు శనగలు తీసుకున్న అదే గ్లాస్తోనే ఇప్పుడు మనం గోధుమలు తీసుకుంటాం. గోధుమలు కూడా అదే గ్లాస్తో గోధుమలు తీసుకోవాలి. ఒక గ్లాసు గోధుమలు. సో ఇలా ఈ విధంగా మనం ఏమేమి పెట్టుకున్నాం: గోధుమలు, పెసర్లు, శనగలు. తర్వాత ఒక 1/2 కేజీ వరకు ఈ ఎండు ఖర్జూరాలు ఈ విధంగా ఒలిచి మనం విత్తనాలు తీసేసేయాలి. విత్తనాలు తీసేసిన తర్వాత ఈ విధంగా మనం చేసుకుంటాం. అంటే వీటిని మనం ఒక 1/2 కేజీ వరకు మనం తీసుకోవాలి. ఇవి ఎండు ఖర్జూరాలు. ఇది ఎందుకంటే ఎండు ఖర్జూరాలు మనకు స్వీట్నెస్ కోసం, న్యాచురల్ స్వీట్ కోసం మనము ఎండు ఖర్జూరాలను వాడతాము. మామూలుగా చక్కెర తర్వాత బెల్లం కాకుండా కేవలం న్యాచురల్ స్వీట్ కోసం ఈ యొక్క ఖర్జూరాలు మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఒక 100 గ్రాములు జీడిపప్పు, ఒక 100 గ్రాములు బాదాము. ఈ విధంగా బాదాము 100 గ్రాములు, జీడిపప్పు 100 గ్రాములు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గ్లాస్తో ఒక గ్లాసు గోధుమలు, ఒక గ్లాసు పెసర్లు, ఒక గ్లాసు శనగలు, ఇలా అన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము రాగుల్ని మొదట ఈ విధంగా వేయించుకోవాలి. ఇదంతా కూడా మనకు రాగులు 1 కేజీ రాగులు అవసరం పడతాయి. ఈ కేజీ రాగులకి ఇంతకుముందు చెప్పినట్టుగా గోధుమలు, పెసర్లు, శనగలు, జీడిపప్పు, బాదాం ఇవన్నీ కూడా కలిపి మనం వేయించుకోవాలి. తర్వాత ఇదే గ్లాస్తోనే ఒక గ్లాస్ బియ్యం కూడా మనం వేసుకోవాలి. తర్వాత ఇదే గ్లాస్తోనే ఒక గ్లాసు జొన్నలు కూడా, ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ జొన్నలు కూడా మనం వేసుకోవాలి. ఇది ఏగేంత వరకు పాలు, ఒక గ్లాస్ నీళ్ళు, 4 చెంచాలు పొడి వేసుకొని కొంచెం వేడి చేసి నీళ్ళు మరలించి తర్వాత పాలు వేసుకొని పొడి వేసుకొని కలుపుకొని తాగేది. స్వీట్ చాలా కొద్ది చక్కెర వేసుకో, బెల్లం వేసుకో. తర్వాత ఒక గ్లాస్ మినపప్పు కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. సువాసన కోసం మనము యాలక్కులు, జాజికాయ, జాపత్రి అన్నీ కలిపినటువంటి ఈ పొడిని మనము మిక్సీ చేసిన తర్వాత ఆ పొడిలో వేసి ఈ యొక్క జాజికాయ, జాపత్రి, ఈ సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పొడిని దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇంతకుముందు చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేయించుకున్న తర్వాత
పొడి ఈ విధంగా తయారవుతుంది. ఈ పొడిని 1 టీ స్పూను పొడి, 1 టీ స్పూను ఒకరికి 1 గ్లాస్ పాలల్లో 1 టీ స్పూన్ పొడి వేసి ఒకరు తీసుకోవచ్చు. మంచి ప్రోటీన్ పౌడర్ ఇది. ఇది పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు. థ్యాంక్ యూ.